నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలవాలనుకున్నారు, చంద్రబాబా జగన్? జగన్ అండి. జగన్ ఎందుకు? మంచి పనులు చేస్తున్నారు కనుకండి, పేదవాళ్ళం అందరం బతుకుతున్నాం కనుక. ఉమ్, ఉన్నవాళ్ళు బతుకుతారండి చంద్రబాబు నాయుడు వస్తేని. మా పేదవాళ్ళం సావడం ఇంకా. మరి 5 సంవత్సరాల్లో మీకేం మంచి జరిగింది? అన్నీ మంచి పనులు చేశారండి. అంటే ఏం జరిగింది? ఇంకా అన్నీనండి, ఇంకెన్ని అంటే ఇప్పుడు చెప్పినవి అన్నీనండి. ఏం పథకాలు అండి మీకు? ఇల్లు స్థలం ఇచ్చారండి, కుళాయి వేసారండి, అమ్మఒడి వచ్చిందండి, ఇస్త్రీ పెట్టి డబ్బులు వచ్చినాయండి, నాకు పింఛన్ వస్తుందండి. అంతా బాగుందండి. పిల్లలకు కూడా చాలా బాగుందండి, చదువులు కూడా బాగా చెప్తున్నారండి. ఓకే, మరి ఇంకా పథకాలు వస్తున్నాయి కదా, ఈ పథకాలని అడ్డుకుంటున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు. పోనీయండి, అడ్డుకున్నా జగనే గెలుస్తారండి మళ్ళీ. ఓకే, మరి మొన్నటి వరకు పెన్షన్ వచ్చేసి ఇంటికి వచ్చి ఇచ్చేవారు, ఆ పెన్షన్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇస్తారండి, ఇతను గెలిస్తే ఇంటింటికి వచ్చేస్తానన్నారండి. అంతా బాగానే ఉందండి. అంతా బాగుందండి. ఓకే, మరి ఇంకా మీ ఊర్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఇంకా అన్ని మంచి పనులు చేశారండి ఇప్పుడు మట్టికి అయితేని. ఇంకేం ఇబ్బందులు లేవండి ఎవరికి కూడా. ముసలోళ్ళు కూడా పింఛన్లు ఇంటికి తెచ్చిస్తున్నారండి. ఇన్నాళ్ళు లైన్లో పెట్టుకుని అలా నిలబడి 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 ఉండలో ఇసుకొచ్చేసి కొంతమంది ఇంటికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం అలా ఇలా చేసేవారండి. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఇంటికి వస్తే అలాంటి ఇచ్చేస్తున్నారండి. ఓకే, సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, అందరు ఇస్తున్నారండి. సచివాలయాలు ఎలా ఉన్నాయి? అవి కూడా బాగున్నాయి.